ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే హ్మ్. ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు. అవును. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. అవును. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. హ్మ్. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు. హ్మ్. ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. అవును. ఇక స్త్రీతో అనురాగం గాని శత్రుత్వం కానీ అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మలో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. హ్మ్. మరొకటి మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు. అవును. వాళ్ళకి కుల పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజబలం లేదు, కుజదోషం ఉంది, కలక దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే Hmm. ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటి పొరగొట్టుకొని అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఆలయం నిర్మాణం చేసి దానికి ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. హ్మ్. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. హ్మ్. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. అవును. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది? మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్త్రీతో ఉన్నప్పుడు తన్నినప్పుడు హ్మ్. ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. హ్మ్. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఓకే. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. Okay. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. ఓకే సార్, ముందుగా మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారికి ఏ స్త్రీ వల్ల కలిసి వస్తుంది అంటే అది వ్యాపారం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు ఒకవేళ అది అనుకుంటే ఏ ప్లస్ కి ఆ మైనస్ ఉంటుంది కాబట్టి అలానే ఒక స్త్రీ వల్ల ఏదన్నా మనకి సడన్ లాసెస్ రావడం, బిజినెస్ సడన్ గా కుప్పకూలిపోవడం, లేదా ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ రావడం, థర్డ్ పర్సన్స్ రావడం, లేదా భార్య వెళ్ళిపోవడం, లేదా భర్త వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు మేషరాశి ఖచ్చితంగా ఇది అబ్బాయిలకే వర్తిస్తుంది అని కాదు, లేడీస్ కి కూడా శత్రువులు ఉంటారు ఈ రోజుల్లో. సో దాన్ని బట్టి మేషరాశి వారికి ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి రాదో ఒకసారి వివరించండి. ఇక్కడ మనము గమనించుకున్నట్టయితే కనుక Hmm. మేషరాశి, ఈ మేషరాశి వారికి స్త్రీ నుంచి కలిసి రావడమా, స్త్రీ నుంచి స్త్రీకి కూడా కలిసి రావడమా, ఇక్కడ పురుషులను ఒక్కరిని తీసుకోవడానికి లేదు, అవును, స్త్రీలను కూడా పరిగణలో తీసుకోవాలి మనం. ఈ స్త్రీల నుంచి స్త్రీలకు కలిసి రావడము, పురుషులకి కలిసి రావడము ఎలా చూడాలంటే దీని మటుకి Hmm. ఇక మేషరాశి వారికి అయితే కనుక ముఖ్యంగా పెళ్లి యోగ్యత. ఓకే. ఇప్పుడు జాతకము సగం మేర వీళ్ళకి ఏంటంటే పెళ్లికి ముందు ఏదో కొట్టుకునెట్టుకుపోయేటువంటి జీవితాలు, కొట్టుకునట్టుకుపోయేటువంటి ఏదో కర్మలు పోతా ఉంటాయి అన్నట్టు. అవును. పుట్టగానే వీళ్ళు కోటేశ్వర్లుగా అయితే ఎక్కువ ఉండరు. అవును. వీళ్ళు ఏంటంటే సాదా సీదైనటువంటి మనుషులు, మధ్యతరాగా ఉండేటువంటి వ్యక్తిత్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. అందులోనూ కొంచెం మూర్ఖత్వంగా నేను అనుకున్నది నేనే చేస్తానన్న ఒక అమాయకత్వంతో, మూర్ఖత్వంతో, మొండితత్వంతో ఉండేటువంటి వ్యక్తులతో ఉండేటువంటి వారు ఈ యొక్క మేషరాశి వారు. ఇలాంటి వారికి అక్కతో గాని చెల్లితో గాని విరోధం ఉండదు. ఉమ్. పెంచి పోషిస్తూ ఉంటారు, మంచిని తరుణంతో ఉంటుంటారు, కానీ విరోధం అయితే వీరికి కనపడదు. ఓకే. కానీ ఇక్కడ ముఖ్యంగా వీరితో పాటు ఎవరైతే భార్య, వీరికి లవ్ ఉన్నా లవ్ వల్ల వీరికి నష్టపోతారు. లవ్ ఓకే. చేసేటువంటి స్త్రీతో ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. ఓకే. అలానే ఎవరికైనా స్త్రీకి డబ్బులు ఇచ్చినా కూడా వీరికి డబ్బులు రావు. ఓకే. ఇలాంటివి అయితే ఖచ్చితంగా స్త్రీ కూడా నష్టపోతుంది. వేరే స్త్రీకి డబ్బులు అప్పుగా ఇచ్చారు అనుకోండి, ఆ అప్పు తిరిగి రాదు మళ్ళీ. ఓకే. అప్పుడు స్త్రీకే ఇబ్బంది. ఉమ్. కానీ వదినకి గాని, మరదలకు గాని, అమ్మకి గాని, లేదా అత్తయ్యకి గాని ఇచ్చినా కూడా, ఏదైనా పెట్టినా కూడా వాటితో ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి స్త్రీకి, మేషరాశిలో స్త్రీకి అయితే. ఓకే. అదే పురుషునికి అయితే అనుకోండి పెళ్లి అయిన తర్వాత యోగ్యత ఉంటుంది. కానీ వీరికి ఉండే మొండితత్వం, మూర్ఖత్వంతో పాటు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ భార్య ఉంటుంది కదండి, వాళ్ళ భార్య తరఫున ఉండేటువంటి భక్తులు భార్య తరఫున ఉండేటువంటి బంధువులు ఉంటారు. ఉమ్.
ఈ బంధువులతో మాత్రం వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏంటమ్మా మీ ఆయన అంత మూర్ఖుడుగా ఉన్నాడు, ఏం సంపాదిస్తాడమ్మా, మరి మీ ఆయన అంత కోపదారితనంగా ఉంటే నిన్నేం సుఖపడతాడు, రామ్మా పట్టుబడులతో వచ్చేసాయి, ఈ రకంగా చెప్పుకునేటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితి వలన భార్య భర్తల మధ్యన గొడవలు, కొట్లాట్లు, ఎక్కడ దాకా వెళ్ళిపోయేటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తా ఉంటాయి. కాబట్టి మేషరాశి వరకు అయితే స్త్రీకి కూడా పరస్త్రీకి ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండి కానీ మాట ఇచ్చి ఉండడం కానీ వారి తరపున షూరిటీ పెట్టడం చేస్తే మాత్రము ఖచ్చితంగా నష్టపోయేటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి. మరొకటి ఉంది, అతి ముఖ్యమైనటువంటి మేషరాశి వారికి ఎదుటి స్త్రీ నుంచి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టా కూడా ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు. అయితే ఇది ఏ దశలో జరుగుతుంది? మేషరాశి వారికి అయితే కేతు మహర్దశలో గాని కేతు అంతర్దశలో గాని స్త్రీ నుంచి నష్టపోయేది జరుగుతుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఎదుటి స్త్రీలతో నష్టపోయేది మాత్రం కేతు దశ, కేతు అంతర్దశ, మహర్దశ ఇక్కడ నష్టపోయేది జరుగుతుంది. అలానే బుధ మహర్దశ గాని బుధ అంతర్దశలో గాని ఈ యొక్క మేషరాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పరస్త్రీతో ఎక్కువగా నష్టపోయేది జరుగుతుంది. ఇది మేషరాశిలో పుట్టినటువంటి అశ్విని నక్షత్రం వారికి కానీ భరణి కృతిక నక్షత్రం వాళ్ళకి కానీ వీరందరికీ కూడా 32 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల లోపు ఈ దశలు వస్తాయి. ఈ దశలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నడి వయసు అంటే బాగా పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి వయసులో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. 30 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకొని ఆ సమయంలో కోల్పడిపోతారు. కాబట్టి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం గాని, వారి కోసం హత్యలు చేయడం గాని, వారి కోసం వీరు కోపదారితనంతో వాళ్ళనేదో బయట వేయాలని కానీ, వారేదో తప్పు చేస్తున్నారని చెప్పేసి వీరు ఇంకొక తప్పు చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. మరొకటి, మేషరాశిలో ఉన్నటువంటి వారికి గురుబలం, రవి బలం చాలా ఉచ్చంలో ఉంటాయి. వారు పుట్టిన దగ్గర నుంచి గోచార ప్రకారంగా స్త్రీతో సంబంధం లేకుండా ఒకే స్త్రీని వ్యామోహించి ఒకే స్త్రీని పెళ్లి చేసుకొని గనక ఉండి ఏ స్త్రీతో మాట పడకుండా ఉంటే గనక వీరికి గురు బలము, రవి బలము ఎక్కువ ఉంటాయి. వాటితో వీరు అనుకున్నటువంటి స్థానానికి, స్థాయికి, గోల్స్ కి రీచ్ అయ్యేలా ఉంటాయి. అలాగే ఇది కామన్ గా ఉంటే లేదండి నేను పుట్టిన దగ్గర నుంచి ఏ స్త్రీతో నాకు సంబంధాలు లేవు, పుట్టిన దగ్గర నుంచి నేను హాస్టల్లో ఉంటాను, చదువుకుంటూ ఉంటాను, కానీ నాకు ఏ స్త్రీతో సంబంధం లేదు. అందరిలో ఉండే డౌట్ ఇదే. మేషరాశి వాళ్ళు అంటే ఈ 10 మంది 20 మంది కాదు, కొన్ని కోట్ల మంది, ఒక్కొక్క సమస్య. నేను ఏ స్త్రీని కదిలించలేదండి, మీరు చెప్పే విధంగా నేను అసలు దాంట్లో రాను, కానీ అది మేషరాశి ఉంది, మరి నాకేంటి పరిష్కారం అంటే వీరికి మనం మొదట్లో ఇంట్రో అనుకున్నాం చూసారా, మనకి మొదట్లో ఏమనుకున్నాము, ఇది గోచార ప్రకారం మాత్రమే, దశాంతర ప్రకారం మాత్రమే. కానీ ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, అది ఏమిటంటే వీరి తాతయ్యలో, తండ్రుల్లో, ముత్తాతలో లేదా ప్రారంభ కర్మ లేదా పాస్ట్ కర్మిక్ కనెక్షన్స్ అయినా సరే, లేదా వీరికి పునర్జన్మ లేక ఫాస్ట్ జన్మలో పాస్ట్ కర్మిక్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వీరికి ఆ దోషాలకి ఇది ఉంటుంది. ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే 4వ స్థానంలో కేతు ఉండడం, 6వ స్థానంలో కేతు ఉండడం, 8, 10వ స్థానంలో కనుక కుజుడు ఉండడం, వీటికి గురువు ఆజ్ఞ పోయటం, దీని ద్వారా పునర్జన్మదా, పాత జన్మదా, లేకపోతే మీ తాత వాళ్ళదా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా అమ్మవారు ఉన్నదా, ఈ కర్మ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా పరిహారం ఏంటంటే మనకి నిజంగా గోచార ప్రకారంగా 4, 6వ స్థానాల్లో కానీ 8, 10వ స్థానంలో కానీ గురువు గాని కుజుడు గాని ఉన్నారా లేదా కేతు ఉన్నారా చూసుకోవాలి మేషరాశి వారు. ఇలా చూసుకున్నట్టయితే అప్పుడు స్త్రీ దోషం ఎక్కడి నుంచి వచ్చింది, 4వ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టడం, పరస్త్రీని ఇబ్బంది పెట్టడం మేషరాశి వారికి. వారు పెద్దవారు, ఆ పాప కర్మలన్నీ వీరికి వస్తాయి. దాని ద్వారా వీరు ఎలాంటి అనుభవిస్తారంటే పెళ్లి లేటుగా అవుతుంది, పెళ్లి తర్వాత వీరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, గొడవలు రావడమే కానీ పిల్లలు పుట్టడం లేట్ అవుతూ ఉంటుంది. ఈ భార్య మీద వేరే కన్ను వేయడం, భర్త మీద వేరే కన్ను వేయడం, సుఖ సంసారం అనేది ఉండదు. కాబట్టి అప్పుడు స్త్రీతో ప్రాబ్లం అంటారు, స్త్రీతో ఇబ్బందికరమైనటువంటి విషయాలు అంటారు. కాబట్టి ఈ పునర్జన్మదా, పాత జన్మదా, లేకపోతే పూర్వీకులు చేసిందా, గ్రహరీత్యా ఉందనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా గురువు గారిని సంప్రదిస్తే అది ఏమిటి అనేది తెలుస్తుంది. దానికి పరిహార నిమిత్తం ఏంటి, ఇక్కడ ముఖ్యంగా పరిహారం ఏంటిది బెస్ట్ పరిహారం ఏమంటాయి. సో ఇప్పుడు మీరు మేషరాశి గురించి చెప్పారు. ఇప్పుడు ఈ మేషరాశి వారు అంటే ప్రతి ఒక్కళ్ళు జాతకం చూపించుకోవాలని లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ప్రస్తుత కాలంలో మనం చూసినట్టయితే ఆర్థిక సమస్యలు వస్తూనే ఉన్నాయి.
సో అది పక్కన పెట్టేస్తే మనం ముందుగా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే వారికన్నా లేదా ఏదైనా చిన్న గుడికెళ్ళి చేసుకోవడం లేదా ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే పరిహారాలు ఏమైనా ఉంటే ఈ మేషరాశి వారికి ఈ స్త్రీ సంబంధాల నుంచి, అంటే ప్రాఫిట్స్ వస్తే అందరికి ఇష్టమే, సడన్ గా లాస్ వచ్చి పాపం వ్యాపారాలు కుప్పగూలిపోతున్నాయి ఈ రోజుల్లో, అలాంటి వాళ్ళకి లేదా కుటుంబంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ క్లియర్ అవ్వడానికి ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూడగలిగింది ఏంటంటే గనక మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి ఇలాంటి స్త్రీతో దోషాలు ఉన్నాయి అనుకుంటే, పరస్త్రీతో దోషాలు ఉన్నాయి అనుకుంటే కనుక వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలకి ఉపశమనం మాత్రమే ఉంటుంది. అంటే గుడ్డి కన్నా మెల్లమేలు, స్పెట్స్ పెట్టుకుంటే కొంచెం దూరం వెళ్ళొచ్చు, కనిపిస్తుంది. అనే విధంగా మనకి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. వీరు ఏంటంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంటారు, అందరికన్నా దూరంగా వెళ్ళి నష్టపోతూ ఉంటారు, ఎందులో వ్యాపారం చేద్దామన్నా నష్టపోతుంటారు, జాబ్ సరిగా ఉండవు, వీరితో పాటు చదువుకున్న హై స్థాయికి వెళ్తారు, వీరు మాత్రం అలా ఉండిపోతారు, గుర్తింపు లేకుండా ఉండిపోతారు, ఎంత చేసినా ముందుకు వెళ్ళలేరు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోతారు ఇలాంటి స్త్రీ దోషం ఉండడం ద్వారా. అలాగే వచ్చినప్పుడు అంటే వీరు చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా అమ్మవారికి మనము సారి పెట్టుకోవాలి, అంటే పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఎవరికంటే గ్రామ దేవతలకైనా సమర్పించుకోవచ్చు, లేదా ప్రాసి చెందినటువంటి ఆలయాలు, దుర్గమ్మ కావచ్చు, లలితమ్మ వారు, పార్వతి అమ్మవారు, ఇలా అమ్మవారికి ఎర్ర కలర్ ఉండేటువంటి శారీ, బ్లౌజు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్లి సమర్పించుకోవాలి. ఏదైనా ఆదివారం, మంగళవారం, శుక్రవారం అయినా సమర్పించుకోవచ్చు. అలానే ఒక 6గురికి భోజనం పెట్టాలి. ప్రతి మాసానికి ఒక 6గురికి భోజనం పెట్టుకోవాలి. అది చతుర్దశి రోజైనా, ఏకాదశి రోజైనా, లేదంటే గనక పౌర్ణమి అమావాస్య రోజైనా సరే వీరు ఒక 6గురికి భోజనం పెట్టినట్టయితే వారిలో పూర్వీకులు ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు చేసినటువంటి లేదా పూర్వీకులు చేసినటువంటి ఉంటే గనక భోజనం పెట్టడం ద్వారా ఆ స్త్రీ దోషం వెళ్ళిపోతుంది. ముఖ్యంగా స్త్రీ దోషం వెళ్ళాలంటే ఒకటి ఏంది, వీరి చేసింది కావచ్చు, వీరి జాతకలో 4, 6 స్థానాలు ఉండడం కావచ్చు, ఇలా ఉన్నది అనుకుంటే గనక వీరు ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, సముద్రం దగ్గర స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించిన మిమ్మట అరటి చెట్టుకి గాని, రావి చెట్టు, వేప చెట్టుకి గాని కళ్యాణం చేయాలి, లేదా వీరు చేసుకోవాలి. వాటికి స్త్రీలైనా పురుషులైనా సరే కళ్యాణం చేస్తే కనుక 3,600 7,000 తీసుకుంటారు. కళ్యాణం చేసే ఆలయాలు చాలా ఉంటాయి. అలా అని చెప్పేసి అని విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు. విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు. నాగదోషానికి నాగపడగలు ఉన్నటువంటి విగ్రహాలు నేను గుడులు కట్టిస్తా అని చెప్పాను, అలాంటివి చేయకూడదు. కేవలము కట్టించినటువంటి ఆలయాలు ఉన్నాయి, మొలిచినటువంటి విగ్రహాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మొలిచినటువంటి చెట్లు ఉన్నాయి, పెద్ద వృక్షాల చెట్లు ఉన్నాయి, కొన్ని ఆలయాలు